వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు డిసెంబర్ వరకు కొనసాగనున్న ఏపీసీఎస్. 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. పార్టీ ఫిరాయింపులపై నైతిక హక్కు కేసీఆర్కు లేదన్న రేవంత్. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులు. మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారుతున్నారు. ఫిరాయింపులపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు. నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తాం. పరీక్షల ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామన్న రాష్ట్రపతి. పేదల భూములను పరిరక్షించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకువచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. 1982లో తీసుకువచ్చిన ల్యాండ్ గ్రాఫింగ్ వల్ల ఎంతోమంది అమాయక ప్రజల భూములను సంరక్షించబడ్డాయని అన్నారు. పేదల భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు సాధ్యమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో ఈ చట్టాన్ని రద్దు చేసిందని విమర్శించారు. దీంతో అక్రమదారులు అమాయక ప్రజల భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విపరీతంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెరుగుతా ఉన్నాయి. అమాయకులకు సంబంధించినటువంటి భూముల్ని, ఆస్తుల్ని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు విపరీతంగా ఆక్రమిస్తారు. ముఖ్యంగా గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి క్రమంలో ఆర్థికంగా తర్వాత ల్యాండ్స్ ని ఆక్రమించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల నుంచి అమాయకమైనటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులు కాపాడడం కోసం ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1982 అనేటటువంటి పేరుతోటి ఒక యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎవరి భూమి అయినా అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే బాధితులు ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ కి వచ్చి కేసులు పెడితే 6 నెలల కాలంలోనే ఆ కేసుని డిస్పోజ్ చేయాలి, బాధితులకు న్యాయం చేయాలనేది దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెరుగుతా ఉన్నాయి. అమాయకులకు సంబంధించినటువంటి భూముల్ని, ఆస్తుల్ని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు విపరీతంగా ఆక్రమిస్తారు. ముఖ్యంగా గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి క్రమంలో ఆర్థికంగా తర్వాత ల్యాండ్స్ ని ఆక్రమించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల నుంచి అమాయకమైనటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులు కాపాడడం కోసం ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1982 అనేటటువంటి పేరుతోటి ఒక యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎవరి భూమి అయినా అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే బాధితులు ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ కి వచ్చి కేసులు పెడితే 6 నెలల కాలంలోనే ఆ కేసుని డిస్పోజ్ చేయాలి, బాధితులకు న్యాయం చేయాలనేది దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ల్యాండ్ గ్రాబింగ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సీనియర్ నేతలు వరుసగా భేటీలవుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హైకమాండ్ నేతలతో భేటీ అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. తాజా రాజకీయాలు, పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సీనియర్ నేతలు వరుసగా భేటీలవుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హైకమాండ్ నేతలతో భేటీ అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో మహేష్ కుమార్ సమావేశమయ్యారు. తాజా రాజకీయాలు, పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న వేళ ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ హైకమాండ్ పెద్దలతో భేటీకి దేనికి సంకేతం? రైట్ విజయ్, ముఖ్యంగా వరుసగా 4 రోజుల పాటు అటు ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ పర్యటనలు చేస్తూ ఉంటే అందులో భాగంగానే ఒకవైపు పిసిసి చీఫ్ గడువు కూడా ముగుస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే చెప్పారు. అయితే ఇవాళతో ముగిసినటువంటి బాధ్యతలు, కాకపోతే సీఎం పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి జూలై 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆ రోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం రోజుల వ్యవధిలోనే కొత్త పిసిసి వ్యవహారం కూడా అధిష్టానం తేల్చాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దల ముందు, ఖర్గే ముందు కావచ్చు, అలాగే సోనియా గాంధీ, ఇతర ముఖ్య నేతల ముందు కూడా పెట్టడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వ అలాగే పాలన మీద దృష్టి పెట్టేందుకు కూడా నాకు అవకాశం ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు సామాజిక సమీకరణం కావచ్చు, అటు ఏఐసిసి నుంచి ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఆర్గనైజేషన్ గా పనిచేసినటువంటి నేతలు కావచ్చు, ఎవరికి వారే అటు ఢిల్లీ స్థాయిలో కూడా వారి సంబంధించిన నేతల సంబంధించినటువంటి పరిచయాలతో పిసిసి చీఫ్ కు సంబంధించి వారి యొక్క లాబింగ్ అయితే నడుస్తా ఉందనేది అయితే చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఒకవైపు పార్లమెంటు హాల్లోనే అటు సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్ కలవడం కావచ్చు, విడివిడిగా వీరితో పాటుగానే ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న మధుయాష్కి గౌడ్ కూడా కలిశారు. అయితే ఆ అనంతరం మహేష్ కుమార్ గౌడ్ వరుసగా ఏఐసిసి పెద్దలతో ఇవాళ ఉదయం నుంచి భేటీ అవుతూ ఉన్నారు. మొదట సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆ అనంతరం కూడా కేసీ వేణుగోపాల్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తో ఆయన కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. అయితే ఈ పిసిసి రేసుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఈ యొక్క వ్యవహారంతో పాటు అటు ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు చక్కబెట్టేందుకు ఢిల్లీలో 4 రోజుల పాటు మకాం వేసి ఈ యొక్క పనులు చక్కబెడుతున్న క్రమంలో కూడా పిసిసి రేస్ లో తాము ఉన్నామని మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేతలకు, అధిష్టాన పెద్దలకు కూడా గుర్తు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు. ఎన్ఎస్యుఐ నుంచి ఎదిగినటువంటి నేత, పార్టీకి లాయలిస్ట్ గా ఉన్నారు. అయితే ఇవన్నీ ఒకసారి అధిష్టాన పెద్దలకు గుర్తు చేసేటటువంటి ప్రయత్నంలోనే భాగంగా అధిష్టాన పెద్దలను ఇవాళ ఉదయం నుంచి వరుసగా కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగానే అటు సామాజిక సమీకరణాలు కూడా పార్టీ చూసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో అటు బీజేపీ ఊహించని విధంగా పుంజుకుంది. ముఖ్యంగా బీసీ సెంటిమెంట్ ను కూడా వాడుకున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ సీఎం ప్రచారాన్ని కూడా చేశారు ఒకానొక టైంలో. అదే నేపథ్యంలో ఈసారి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి అక్కడ బీసీకి ఆ యొక్క బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉంది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఫర్దర్ గా ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, అటు బీసీ సామాజిక వర్గంతో పాటు ఇప్పుడు సిఎల్పిగా
బట్టి విక్రమార్క మొన్నటి వరకు కొనసాగారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు కాబట్టి మొన్నటి వరకు రెడ్లకు ఈ యొక్క పిసిసి పగ్గాలు కట్టబెట్టారు కాబట్టి ఈసారి బీసీలకి కట్టబెట్టాలనేటటువంటి ప్రయత్నాలు కూడా పార్టీలో కొనసాగుతా ఉన్నాయి. తప్పకుండా మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను కూడా పిసిసి రేస్ లో ఉన్నానని మీడియా ముఖంగానే గతంలో కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరోసారి పిసిసి చీఫ్ పదవి కోసం తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారనేది అయితే స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఉదయం సోనియా గాంధీతో భేటీ కావడం, ఆ అనంతరం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ కావడం అయితే కూడా ఈ యొక్క పిసిసి పదవి చుట్టూనే ఈ యొక్క నేతలు తమ వంతు ప్రయత్నాలు వారికి సంబంధించినటువంటి నేతలను అలాగే వారికి సంబంధించినటువంటి నేతలతో ఈ అధిష్టాన పెద్దలకు సూచించే ప్రయత్నాలు అయితే గట్టిగానే ముమ్మరంగా చేస్తున్నట్లయితే మనకు స్పష్టమవుతా ఉంది. విజయ్ రాజు, ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. అలాగే చాలా కాలంగా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎవరైనా ఇప్పటి వరకు పిసిసి రేసులో ఉన్నామంటూ ఏమైనా చెప్పడం జరిగిందా? వారితో ఏమన్నా అధిష్టానం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే ఒకవైపు ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వీరితో పాటుగానే ఇతర సామాజిక వర్గానికి అటు సంపత్ కుమార్ కావచ్చు వీరితో పాటుగానే ఈ ఇతర సామాజిక వర్గాలు గిరిజన సామాజిక వర్గానికి ఇస్తే సీతకి ఇస్తారా అనేటటువంటి చర్చ అయితే పార్టీలో కొంతకాలంగా జరుగుతూ ఉంది. కాకపోతే ఎవరి వంతు ప్రయత్నాలు వారైతే ముమ్మరంగా చేస్తా ఉన్నారు. ఈ వారం రోజుల వ్యవధి కీలకం కాబట్టి ఈ యొక్క వారం రోజుల వ్యవధి పూర్తిగా అటు ఢిల్లీలోనే మకాం వేసి ఆ యొక్క పదవిని దక్కించుకున్న తర్వాతనే దాని మీద హామీ వచ్చిన తర్వాతనే ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కావాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే రాష్ట్రంలో వారు కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు మొదటి నుంచి జాయిన్ అయినటువంటి ఫస్ట్ డే నుంచి పార్టీ కోసం చేసినటువంటి సేవలను వివరించుకోవడం, దాంతో పాటుగానే గత ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో వారు పార్టీకి చేసినటువంటి సేవలు ఇటువంటి వరుసగా వీటితో పాటుగానే రాజకీయ సమీకరణలు వాటితో పాటుగానే సామాజిక వర్గాలకు సంబంధించి ఏ సామాజిక వర్గానికి పదవి కట్టబెడితే ప్రభుత్వము ఇటు పార్టీ రెండు సమపాలలో నడిచేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా బేరీజు వేసుకొని ఏ సామాజిక వర్గానికి కట్టబెడితే బాగుంటుంది, ఆ సామాజిక వర్గంలో ఎవరెవరు ఆశిస్తున్నారు, వారికి రాష్ట్ర పెద్దలు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఎవరెవరు ఆ నేతకు మద్దతు ఇస్తారు అనేది కూడా అధిష్టానం అభిప్రాయాల సేకరణ చేయనుంది. ఆ తర్వాత ఈ యొక్క పిసిసి పగ్గాలు ఎవరికి అప్పచెప్పాలనేటటువంటి నిర్ణయం కూడా తీసుకోనుంది. అయితే ఎవరెవరు ఈ యొక్క పదవిని ఆశిస్తా ఉన్నారు అనేది కూడా ఇప్పటికే అధిష్టానం కొంత సమాచారం కూడా సేకరించింది. ఆ అనంతరం ఎవరికి ఇస్తే అందరు నేతలు కలిసికట్టుగా పనిచేస్తారు, ఆ తర్వాత గతంలో ఎవరెవరికి అవకాశం రాలేదు, ఏ సామాజిక వర్గానికి అవకాశం రాలేదు అనేది కూడా బేరీజు వేసుకొని ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. విజయ్ రైట్, థ్యాంక్ యూ రాజు. చిత్తూరు జిల్లా పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. సొంత నియోజకవర్గం పొంగనూరులో మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు 11 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పార్టీలో చేరారు. పెద్దిరెడ్డి ఇలాకాలో పదవి మాత్రమే ఉంటుందని, అధికారం ఉండదని అలీం బాషా తెలిపారు. ముంచేసి ఈ రోజు నువ్వు పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దండి, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈ రోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్ లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటి వరకు 10 రోజుల వరకు పుంగనూరులో చెప్పింది ఏంది మైనార్టీస్ కు, ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్ లోతేనేమి, కౌన్సిలర్ లోతేనేమి, నాయకుల మధ్య ఓట్లు వేసిన వాళ్ళను నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తా ఉన్నా. నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి. మీ అబ్బా కొడుకు అంతా ప్రజలు గమనించినారు. మీరు చెప్పేది ఒకటి, మీరు అమలు చేసుకునేది ఇంకోటి. పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతోమంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తులేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ను ఓడించాలని బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేశారని ఆరోపించారు. ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలను దగ్గరికి రానివ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ తలుపులు తెరిచారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించారని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందన్నారు. జీవన్ రెడ్డి అరక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయని మండిపడ్డారు. మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని, అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారని చెప్పారు. విద్యాశాఖ తన పరిధిలోనే ఉందన్న సీఎం రేవంత్ ఇప్పటి వరకు అన్ని పరీక్షలు సవ్యంగానే నిర్వహించామన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొత్తగూడెంలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటితో కలిసి 130 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథకు 42,000 కోట్లు ఖర్చు పెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి ఇంటికి నీళ్ళిస్తే 125 కోట్లతో మళ్లీ పనులు ఎందుకు చేపడతామని ప్రశ్నించారు. గతంలో వెలుగులు నింపిన థర్మల్ ప్రాజెక్టులు మూతపడ్డాయని తెలిపారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులు మొదలు పెడితే ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రశ్నించారు. ఈ మంచినీటికి సంబంధించినటువంటి 125 కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు మరి గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42,000 కోట్ల రూపాయలతో
మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు, ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 1,85,000 జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి. దానికి 150 కోట్లు అవసరం ఉంటుంది, దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతున్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్, అన్నిటికంటే ముఖ్యంగా కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఈరోజు 124 కోట్లతోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం సందర్భంగా ఒక 5-6 మాసాల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తుంది. దాంతోపాటు మా డ్రైనేజీ ఆర్ఎన్పిఎల్ కూడా డిఎంఎఫ్టి నిధులకెళ్ళి 4 కోట్లతో డ్రైనేజీ నిర్మించుకోవడం. ఇంకొకటి నిన్ననే నేను భట్టి గారు పొంగులేటి అన్నగారు గడ్కరీ గారు కలిసినప్పుడు ఇక్కడ ఆర్ఓపి గురించి సేతు పన్ను కింద 148 కోట్లతోని ఒక ఆర్ఓపి 12 ఆర్ఓపీలు ఇచ్చినాం మేము. దాంట్లో కొత్తగూడెం కూడా ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అది కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది. మా దగ్గర ఆగిపోయిన ఎస్ఎల్పిసి సొరంగ మార్గం 2200తోని ఇలా కొన్ని పత్రికల్లో వచ్చింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేసి పని ప్రారంభించినాం. ఈ ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావటం కోసం ప్రారంభించినటువంటి సీతారామ ఆ దేవుని దయ వల్ల ఇవాళే అర్ధరాత్రి 12 గంటలకి గోదావరి జలాలు ఎత్తిపోసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్లు ఇవ్వగలుగుతారా, ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా, మరి 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు, తర్వాత కార్యక్రమాలు ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. రాత్రే ఒక మోటార్ వదిలారు. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి ముఖ్యమంత్రి గారితో. ఈరోజు కొత్తగూడెం పట్టణంలో ఎప్పుడు ఈ కొత్తగూడెం వచ్చినా కూడా తాగునీరు సమస్య ఉండేది. ఈ తాగునీటి సమస్య గత ప్రభుత్వంలో మాటలు చెప్పారే తప్ప సామాన్యుడికి ప్రజల దాహాన్ని గత ప్రభుత్వం తీర్చలేకపోయింది. ఈనాడు పేదల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం కొత్తగూడెం పట్టణంలో శాశ్వతంగా మంచినీటి సమస్యని నాడు పరిష్కరించడం జరిగింది. సుమారు 125 కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యని శాశ్వతంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇప్పుడే శంకుస్థాపన పెద్దలు భట్టి గారి చేతుల మీదుగా చేసుకున్నాం. ఇదే రకంగా ఇంకా మౌలిక వసతులు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఏవైతే 6 గ్యారంటీలు చెప్పి 5 గ్యారంటీలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. 3-4 రోజుల క్రితం పెద్దల తుమ్మల గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 31,000 కోట్ల రూపాయలను రైతన్నల రుణాలని రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఏ కలలకన్నీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నామో ఆ కన్న కలలన్నిటినీ నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుకుంటూ ఈరోజు కొత్తగూడెం పట్టణంలో ఎప్పుడు ఈ కొత్తగూడెం వచ్చినా కూడా తాగునీరు సమస్య ఉండేది. ఈ తాగునీటి సమస్య గత ప్రభుత్వంలో మాటలు చెప్పారే తప్ప సామాన్యుడికి ప్రజల దాహాన్ని గత ప్రభుత్వం తీర్చలేకపోయింది. ఈనాడు పేదల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేయాలని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 3,000 మందికి పైగా స్టాఫ్ గెస్ట్ లెక్చరర్స్ను రెన్యువల్ చేయాలని కోరారు.
ఇంటర్ కాలేజీల్లో కూడా లెక్చరర్లు సరిగా లేరని దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఒక్క లెక్చర్ లేనటువంటి కాలేజీ ఉన్నాయా లేదా వాస్తవం కాదా ఒకసారి మీరు వెరిఫై చేయించుకోండి. ఒక్క విద్యార్థి ఒక్క లెక్చరర్ లేని కాలేజీలు ఎన్ని ఉన్నాయో చూడండి. జూన్ స్టార్ట్ అయ్యింది, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. లెక్చరర్స్ లేకపోతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ కాలేజీలో చదువుతారా? అసలు అడ్మిషన్ తీసుకుంటారా? తీసుకున్న వాళ్ళు ఆ కాలేజీలు ఉంటారా? ప్రైవేట్ కాలేజీల ఫీజు నియంత్రణ కూడా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్కూళ్ళను కూడా కాలేజీలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రమాణాలకు అనుగుణంగా కాలేజీలు జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ ఉన్నాయా లేదా చూడాల్సిన అవసరం ఉంది. కొంతమంది వ్యాపార కేంద్రాలుగా శ్రీ చైతన్య, నారాయణ లాంటి కాలేజీలు మిగతా కొన్ని కాలేజీలు పెట్టుకుంటే కూడా వాళ్ళని నడవనీయకుండా వాళ్ళ లెక్చరర్స్ను కూడా గుంజుకొని ఎక్కువ జీతాభత్యాలు ఇస్తామని చెప్పి లాక్కొని కేవలం తెలంగాణలో ఈ రెండే కాలేజీలు నడవాలని దిశ కూడా నడుస్తున్నాయి. ఒక మాఫియా టైప్ చేస్తున్నారని కూడా దృష్టికి వచ్చింది. అది వాస్తవమా కాదా కూడా మీరు ఒక కమిటీ వేసి ఒక టాస్క్ ఫోర్స్ వేసి నియంత్రించి తెలంగాణలో విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చి ఒక నాణ్యతమైన విద్యా వ్యవస్థను చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో చాలా కాలేజీలలో ఒక్క లెక్చర్ లేనటువంటి కాలేజీ ఉన్నాయా లేదా వాస్తవం కాదా ఒకసారి మీరు వెరిఫై చేయించుకోండి. ఒక్క విద్యార్థి ఒక్క లెక్చరర్ లేని కాలేజీలు ఎన్ని ఉన్నాయో చూడండి. జూన్ స్టార్ట్ అయ్యింది, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. లెక్చరర్స్ లేకపోతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ కాలేజీలో చదువుతారా? అసలు అడ్మిషన్ తీసుకుంటారా? తీసుకున్న వాళ్ళు ఆ కాలేజీలు ఉంటారా? ప్రైవేట్ కాలేజీల ఫీజు నియంత్రణ కూడా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్కూళ్ళను కూడా కాలేజీలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రమాణాలు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.